Good morning, my dear students. This is Ravi Kumar Kaduri, lecturer in zoology, JVR Government Degree College, Sattupalli. ప్రీవియస్ క్లాసెస్ నుంచి మనం సెల్ బయాలజీలో ఉండేటువంటి వేరియస్ టాపిక్స్ గురించి డిస్కషన్ చేస్తూ ఉన్నాం. బేసిక్గా సెల్ బయాలజీ లోపల ఈ సెల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే సెల్ థియరీ, ప్రోకారియోట్స్, యూకారియోటిక్ యానిమల్స్, తర్వాతకి ప్లాంట్ సెల్స్కి, యానిమల్ సెల్స్కి ఉండేటువంటి డిఫరెన్సెస్ని ఒక వీడియో లోపల, లెటస్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల మనం డిస్కషన్ చేసినటువంటి పాయింట్స్ ఏదైతే ఉంటుందో ఆల్ట్రా స్ట్రక్చర్ ఆఫ్ యానిమల్ సెల్స్ యొక్క ఆల్ట్రా స్ట్రక్చర్ గురించి డిస్కషన్ చేయడం జరిగింది. దట్ ఈజ్ అండ్ ప్రీవియస్ వీడియో లోపల ఆల్ట్రా స్ట్రక్చర్ యానిమల్ లోపల ఉండేటువంటి ఆల్ట్రా స్ట్రక్చర్ లోపల దాని యొక్క సూక్ష్మ నిర్మాణం లోపల ప్లాజ్మా త్వచము, వివిధ రకాల కణాంగాలు, వాటి గురించి బ్రీఫ్గా, నాట్ డీటెయిల్డ్, వెరీ బ్రీఫ్గా దాని గురించి డిస్కషన్ చేయడం జరిగింది. లెటస్ ఇన్ దిస్ వీడియో, ఈ వీడియో లోపల మనం ప్లాజ్మా మెంబ్రెయిన్ యొక్క నిర్మాణము, దాని యొక్క విధుల గురించి డిస్కషన్ చేస్తాం. ప్లాజ్మా మెంబ్రెయిన్ యొక్క స్ట్రక్చర్ అండ్ దేర్ డిఫరెన్షియస్ గురించి డిస్కషన్ చేస్తాం. దెన్ బేసికల్గా ఇక్కడ ప్లాజ్మా మెంబ్రెయిన్ అనగానే ఇట్ ఈజ్ అండ్ సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ అని ఆల్రెడీ మనం ప్రీవియస్ దాంట్లో కూడా డిస్కషన్ చేసుకున్నాం. అర్ధపారగమ్య త్వచము అని చెప్పుకున్నాం. సెమీ పర్మియబిలిటీ, ద ప్లాజ్మా మెంబ్రెయిన్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యావింగ్ సెమీ పర్మియబిలిటీ అనేటువంటి దట్ ఈస్ అ మెయిన్ మోటో ఆఫ్ ప్లాజ్మా మెంబ్రెయిన్. దెన్ వాట్ ఈజ్ అర్ధపారగమ్యత, సెమీ పర్మియబిలిటీ అనేటువంటి వర్డ్ డిఫైన్ చేసుకుంటాం అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే లెటస్ ఇక్కడ పర్మియబిలిటీ అనేటువంటి పార్ట్ లోపల కనుక మనం చూసినట్లయితే అది అవసరానికి తగ్గట్టుగా అయాన్స్ని కానీ, వాటర్ని కానీ, గ్లూకోజ్ను కానీ, దానికి కావలసినటువంటి మాలిక్యూల్స్, ఏ రకమైనటువంటి మాలిక్యూల్స్ ఉంటాయో ఆ మాలిక్యూల్స్ని అన్నిటినీ ప్లాజ్మా త్వచం ద్వారా కణం లోపలికి ఎంట్రీ చేయగలుగుతుంది, లోపలికి ఎంట్రీ ఇస్తుంది. దెన్ దాని అవసరం తీరిన తర్వాత అలాంటి పదార్థాలను ఎంత మేరకైతే కణానికి అవసరం ఉండేటువంటి వాటర్ తీసుకుంటుందో ఆ తర్వాతగా ఎట్టి పరిస్థితుల్లో కూడా లోపలికి ఎలాంటి వాటర్ మాలిక్యూల్స్ని అలే చేయనీయదు. దట్ ఈజ్ అదే మనం ఇక్కడ సెమీ పర్మియబిలిటీ అనేటువంటి వర్డ్ని మనం ఎట్లా డిఫైన్ చేసుకున్నాం అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ గురించి మనం డిస్కషన్ చేస్తున్నాం. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ప్లాజ్మా మెంబ్రెయిన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ కాల్డ్ ఆల్సో ప్లాజ్మా లెమ్మా. ఆల్సో దీన్ని ఏమని పిలవడం జరిగింది అంటే ప్లాజ్మా లెమ్మా. ఈ ప్లాజ్మా లెమ్మా ఏదైతే ఉందో ఇట్ ఈస్ మెయిన్లీ లిపోప్రోటీన్ మెంబ్రెయిన్. కంప్లీట్లీ ఇట్ ఈస్ మేడ్ బై దిస్ lipoprotein. You can see this underline word ఏదైతే ఉందో you can see lipoprotein అంటే లిపిడ్ మాలిక్యూల్స్ అండ్ ప్రోటీన్ మాలిక్యూల్స్తోని ఏర్పడ్డటువంటి స్ట్రక్చర్ అనేటువంటి పాయింట్ని మనం ఇక్కడ క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంటెన్షన్ ఉంది. లిపోప్రోటీన్ మాలిక్యూల్స్ అని అన్నారు. దెన్ దీస్ ఏదైతే ఉంటుందో ఇది ఏం చేస్తుంది అని అంటే ఒక కణాన్ని తన యొక్క సరౌండింగ్లో ఉండేటువంటి వేరే కణాల నుంచి వెళ్ళి దాని యొక్క ఇంటర్నల్ మెంబ్రెయిన్స్ని టోటల్గా ప్రొటెక్ట్ చేసేటువంటి నేచర్ని ఏది తీసుకుంటుంది అని అంటే ప్లాజ్మా మెంబ్రెయిన్ చేస్తుంది. ఈ ప్లాజ్మా మెంబ్రెయిన్ ఏం చేస్తుంది, ఇట్ ఈజ్ సెపరేటెడ్ ఫ్రమ్ ది ఇంటర్నల్ ఆఫ్ ది సెల్ ఫ్రమ్ ది ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. దాని చుట్టూ పరిసరాల్లో ఉండేటువంటి ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ నుంచి బాహ్య పరిస్థితులను పూర్తిగా సపరేట్ చేస్తుంది. లెటస్ ఇట్ ఈజ్ నియర్లీ 75 యాంగ్స్ట్రామ్స్ థిక్నెస్. ఎంత యాంగ్స్ట్రామ్స్ థిక్నెస్ని కలిగి ఉంటుంది? 75 యాంగ్స్ట్రామ్స్ థిక్నెస్ని కలిగి ఉండేటువంటి ఒక బైలిపిడ్ లేయర్ ఉండేటువంటి మాలిక్యూల్స్. It protects the physically and integrity of the cells and plays important role of permeability. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వన్ పర్మియబిలిటీ, సెకండ్ వన్ సిగ్నలింగ్ మీన్స్
వాయువులను వాట్ ఆర్ ద మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పాస్ అవుట్ చేయడము, అండ్ ఆల్సో అథేషన్స్ అంటే అంటిపెట్టుకోవడం, అండ్ రికగ్నైజేషన్స్ అంటే గుర్తించడం. దీస్ ఆర్ ద మెయిన్ ప్లే రోల్స్ ఆఫ్ ద ప్లాస్మా మెంబ్రెయిన్. వన్ ఈజ్ పర్మియబిలిటీ, నెక్స్ట్ వన్ signaling, third one adhesions, and fourth one recognitions. These are the four basics of a single plasma membrane. Shows the more important points. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఒకటోది పర్మియబిలిటీ, సెకండ్ వన్ సిగ్నలింగ్, అండ్ థర్డ్ వన్ అథేషన్స్ అని చెప్పుకున్నాం, అండ్ ఫోర్త్ వన్ రికగ్నైజేషన్స్. దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో ప్లాస్మా మెంబ్రెయిన్కి ఉండేటువంటి. లెటస్ ఇంకా ప్లాస్మా మెంబ్రెయిన్ గురించి బేసిక్గా దాని యొక్క ఇంట్రొడక్షన్ పార్ట్ లోపల కనుక చూసినట్లయితే, ద స్ట్రక్చర్ ఆఫ్ ద ప్లాస్మా మెంబ్రెయిన్ లోపల కనుక చూసినట్లయితే అండర్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్, సంయుక్త సూక్ష్మదర్శిని, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్తోని కనుక చూసినట్లయితే దానిలో ఉండేటువంటి అరేంజ్మెంట్ మాలిక్యూల్స్ కనుక చూసినట్లయితే ఆ అరేంజ్మెంట్ లోపల మనకు బైలిపిడ్ లేయర్ అనేటువంటి స్ట్రక్చర్స్ని మనం చూడొచ్చు. యూ కెన్ సీ ద అబోవ్ పిక్చర్ ఏదైతే ఉంటుందో, యూ కెన్ సీ ద పిక్చర్ లోపల కనుక చూసినట్లయితే బైలిపిడ్ లేయర్ ఉండేటువంటి స్ట్రక్చర్ ఉంది. దీంట్ లోపల ఉండేటువంటి అప్పర్ పోర్షన్లో ఉండేటువంటి దాన్ని హైడ్రోఫిలిక్, అండ్ కింద ఉండేటువంటి దాన్ని హైడ్రోఫోబిక్ అని చెప్పుకుంటున్నాం. హైడ్రోఫోబిక్ లేయర్ ఏదైతే ఉంటుందో దిగువన టేల్స్ దగ్గర ఉండేటువంటి ఈ రీజన్స్ని హైడ్రోఫోబిక్ రీజన్ అని చెప్తున్నాం. హైడ్రోఫిలిక్ రీజన్ ఏదైతే ఉంటుందో హెడ్స్ దగ్గర ఉండేటువంటి రీజన్ అని చెప్పుకుంటున్నాం. అండ్ బిట్వీన్ ఏదైతే ఉందో పాస్పోలిపిడ్స్ అండ్ ఆల్సో ప్రోటీన్స్ అండ్ ఆల్సో carbohydrate chains. These are the three important molecules: phospholipids, proteins, and also carbohydrate chains అనేటువంటి 3 components ఏవైతే ఉన్నాయి ఇట్ ప్లేస్ రోల్స్ అని చెప్పచ్చు. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ద స్ట్రక్చర్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రెయిన్ యొక్క స్ట్రక్చర్ లోపల కనుక చూసినట్లయితే మైక్రోస్కోపిక్ ద్వారా ఫస్ట్ చార్లెస్ ఓవర్టన్ అనేటువంటి శాస్త్రవేత్త నాన్ పోలారిటీ ఉంటుంది, అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాస్మా లెమ్మా అని ఒకరు, ప్లాస్మా లామెల్లా అని తర్వాతకి డిఫరెంట్ నేమింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎర్వింగ్ లాంగ్మూర్ అనేటువంటి శాస్త్రవేత్త దెమ్సెల్స్ ద హెడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి, తర్వాత గిట్టర్ అండ్ గిల్డర్ అనేటువంటి 1925 లోపల ది నెంబర్ ఆఫ్ బ్లడ్ సెల్స్ లోపల ఆ లిపిడ్ మాలిక్యూల్ గురించి అనాలిసిస్ చేయడం జరిగింది. తర్వాత పౌవ్లే అనేటువంటి శాస్త్రవేత్త ఫస్ట్ టైం ఏదైతే ఉంటుందో ఈ ప్లాస్మా లామెల్లాకు తర్వాతకి దానికి డిఫైన్ చేయడం జరిగింది. లేటెస్ట్ తర్వాతకి కనుక చూసినట్లయితే కొందరు ఏమన్నారంటే బేసిక్గా ఇదేదో సింగిల్ మాలిక్యూల్, సింగిల్ లేయర్, సింగిల్గా ఉండేటువంటి లేయర్ అని ఫస్ట్ అభిప్రాయపడ్డారు. ద ఫస్ట్ థింక్ దట్ ఇట్ ఈజ్ అండ్ సింగిల్ మాలిక్యులర్ లేయర్. పైన హైడ్రోఫోబిక్, కింద పైన హైడ్రోఫిలిక్ హెడ్స్ ఉంటాయి, కింద టేల్ రీజన్ లోపల హైడ్రోఫిలిక్ రీజన్స్ ఉంటాయని ఫస్ట్ అభిప్రాయపడ్డారు. దెన్ లెటర్స్ తర్వాత ఎప్పుడైతే దాని ఇన్వెన్షన్స్ ఎప్పుడైతే ఈ ప్లాస్మా త్వచం గురించి డిస్కషన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో, లెటర్స్ దాని పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ఈ ప్లాస్మా మెంబ్రెయిన్ యొక్క థియరీస్కి సంబంధించి ఇక్కడ మనకు 3 రకాల థియరీస్ ఉంటాయి. ఒకటి యూనిట్ మెంబ్రెయిన్ థియరీ, ఇంకోటి రాబర్ట్సన్ అండ్ డి రాబర్ట్సన్ అనేటువంటి థియరీ, దాన్ని యూనిట్ మెంబ్రెయిన్ థియరీ అని చెప్తాం. అండ్ డానియల్ అండ్ డేవ్సన్ థియరీ, ఇది బైలిపిడ్ లేయర్ శాండ్విచ్ మోడల్ అని చెప్తాం. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇంకా మైసెల్ థియరీ అని ఉంటుంది, దట్ ఈస్ దట్ నాట్ యాక్సెప్టబుల్ థియరీ. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఫ్లూయిడ్ మొజాయిక్ థియరీ. The fluid mosaic theory was proposed by the Singer and Nicholson in the year 1972 year లోపల. బట్ ఫస్ట్ బేసికల్గా కనుక చూసినట్లయితే we see the ఫస్ట్ థియరీ ఏదైతే ఉంటుందో ప్రమాణ త్వచము ఆర్ యూనిట్ మెంబ్రెయిన్ థియరీ ఆర్ ఈ యూనిట్ మెంబ్రెయిన్ ఆర్ మోడల్ లిపోప్రోటీన్ శాండ్విచ్ థియరీ. డేవ్సన్ అండ్ డానియన్ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు ఇది బైలిపిడ్ ఒక శాండ్విచ్ లాగా ఉంటుందన్న. శాండ్విచ్ లోపల కనుక చూసినట్లయితే మనం 2 బ్రెడ్ స్లైసెస్ మధ్యలో ఎట్లయితే ఒక కర్రీ పార్ట్ని ఎట్లయితే మనం పేస్ట్ చేస్తామో, ఎట్లయితే వీఆర్ పుట్టింగ్ ఎట్లా గ్యాదర్ చేస్తామో 2
లిపిడ్ లేయర్స్. ఇక్కడ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే అంటే 2 బ్రెడ్ స్లైసెస్, నాట్ లిపిడ్ లేయర్. ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల చూసినట్లయితే ఇక్కడ ఈ గ్లోబులార్ ప్రోటీన్స్ అనేవి ఉంటాయి, ఇవి పోలార్ హెడ్స్ని కలిగి ఉంటాయి అని చెప్పుకున్నాడు. లెటర్స్ ఇక్కడ మనం ఇమేజ్లో కూడా చూడొచ్చు. యూ కెన్ సీ ఈ ఇమేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ది ఇమేజ్ లోపల కనుక చూసినట్లయితే దెన్ పోలార్ ప్రోటీన్ మాలిక్యూల్స్ ఉన్నాయని చెప్పిన. ప్రోటీన్ మాలిక్యూల్స్లో హెడ్స్ ఉన్నాయి, టేల్స్ రీజన్స్ వచ్చేసి కింది వైపు టేల్స్ రీజన్స్ ఉన్నాయి. దెన్ ఆల్సో ఇంకొక ప్రోటీన్ మాలిక్యూల్ ఉంది, అది లోపల వైపు హెడ్స్ని కలిగి ఉన్నది, అండ్ లోపల సెంటర్లో వచ్చేసి టేల్స్ని ప్రజెంట్ చేసినాయి. మధ్యలో పార్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎట్లయితే శాండ్విచ్ లోపల కర్రీని ఎట్లయితే ఫిల్ చేస్తామో ఆ మధ్యలో సెంట్రల్ పార్ట్ వచ్చేసి టోటల్గా లిపిడ్తో ఏర్పడ్డది అనేటువంటి థియరీని, భావనను వీళ్ళు చెప్పడం జరిగింది. లెటర్స్ తర్వాతకి ఏ థియరీ ఏదైతే ఉంటుందో నాట్ అంతగనం దాని మీద ఎవిడెన్సెస్ లేకపోవడం, ఇది కూడా 75 యాంగ్స్ట్రామ్స్ విడ్త్ని కలిగి ఉంటుందని వాళ్ళు చెప్పడం జరిగింది. హైడ్రోఫోబిక్ హైడ్రోఫిలిక్ లేయర్ని లెటర్స్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, ది ఇమేజ్ లోపల కూడా బై లేయర్ ఎట్లయితే ఉండేటువంటి కాన్సెప్ట్. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ యూనిట్ మెంబ్రెయిన్ థియరీ ఏదైతే ఉంటుందో, యూనిట్ మెంబ్రెయిన్ థియరీ ఏదైతే ఉంటుందో దాన్ని డేవిడ్ రాబర్ట్సన్ అనేటువంటి శాస్త్రవేత్త, ఇన్ ద ఇయర్ 1959 ఇయర్ లోపల అబ్జర్వ్ ద ప్లాస్మా మెంబ్రెయిన్ ఏదైతే ఉంటుందో రెడ్ బ్లడ్ సెల్స్ అండర్ ద ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కనుక చూసినట్లయితే ఈ ట్రైలామెల్లార్ స్ట్రక్చర్స్ని కలిగి ఉన్నది. ఆ ట్రైలామెల్లార్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో 35 యాంగ్స్ట్రామ్స్ ఉండేటువంటి ఒక ప్రోటీన్, తర్వాతకి 20 యాంగ్స్ట్రామ్స్ లిపిడ్, తర్వాత 35 యాంగ్స్ట్రామ్స్ లోపల ప్రోటీన్ అండర్ శాండ్విచ్ ఉంది. ఆ తర్వాతకి పై పోర్షన్ లోపల కింది పోర్షన్ లోపల ఏదైతే ప్రోటీన్ ఏదైతే ఉంటుందో 20 యాంగ్స్ట్రామ్స్ ఉన్నది అనేటువంటి భావనని నేను చెప్పడం జరిగింది. దట్ ఈస్ ఇక్కడ మనం నెక్స్ట్ ఇమేజ్ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ నెక్స్ట్ యూ కెన్ సీ దిస్. ఈ మోడల్ లోపల కనుక చూసినట్లయితే దిస్ వాజ్ మోడల్ ఏదైతే ఉంటుందో ఇతను చెప్పినటువంటి మోడల్ ప్రకారం ఇక్కడ 2 లేయర్స్ ఏదైతే ఉంటుందో 2 లిపిడ్ లేయర్స్ అని చెప్పాడు. పైన వచ్చేసి ఈ లిపిడ్ లేయర్ లిపిడ్ లేయర్ ఏదైతే ఉంటుందో ఇది కంప్లీట్లీ 35 యాంగ్స్ట్రామ్స్ విడ్త్ని కలిగి ఉన్నదని చెప్పాడు. 35 యాంగ్స్ట్రామ్స్ విడ్త్ని కలిగి ఉండేటువంటి లేయర్ అండ్ 20 యాంగ్స్ట్రామ్స్ విడ్త్ ఉండేటువంటి గ్లైకోప్రోటీన్ అప్పర్ పోర్షన్ లోపల అండ్ 20 యాంగ్స్ట్రామ్స్ విడ్త్ కలిగి ఉండేటువంటి గ్లైకో ప్రోటీన్ ఏదైతే ఉంటుందో డౌనర్గా ఉంటుంది అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూని ఈయన చెప్పడం జరిగింది. సో దిస్ మోడల్ ఆల్సో నాట్ యాక్సెప్టెడ్ బై ది హాల్, అంటే అప్పుడు చెప్పినటువంటి థియరీస్ ప్రకారంగా ఇది యాక్సెప్ట్ చేయబడలేదు. లెటర్స్ తర్వాతకి కనుక చూసినట్లయితే ఇన్ ద కరెంట్లీ అందరు యాక్సెప్ట్ చేసేటువంటి థియరీ ఏదైతే ఉంటుందో దట్ వాజ్ fluid mosaic model. What is that? Fluid and mosaic model. The currently acceptable model ఏదైతే the plasma membrane called is fluid mosaic model proposed by the Singer and Nicholson అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు in the year of 1972 year లోపల. According to the model, the plasma membrane is a mosaic components of phospholipids. See, you can see the term as also in the I am underlining. Plasma membrane is a mosaic of components of phospholipids, cholesterols. What are they? Cholesterol and proteins, and move freely and fluidify the planets of the membrane. ఇక్కడ ద టర్మ్ మనకి ఇంతకుముందు చెప్పినటువంటి డి రాబర్ట్స్ అని చెప్పినటువంటి యూనిట్ మెంబ్రెయిన్ థియరీ అయినా అంతకుముందు ఉండేటువంటి డానియల్ అండ్ డేవ్స్ అని చెప్పినటువంటి థియరీలో ఏదైతే ఉంటుందో శాండ్విచ్ లాగా ఉంటుంది అప్పర్ పోర్షన్ లోపల అప్పర్ హైడ్రోఫిలిక్ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూని వాళ్ళు డిస్కషన్ చేయడం. బట్ వేర్ యాజ్ ఇక్కడ ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్కి వచ్చేటరికి the protein channels, you can see the image lopala, you can see the structures evaithe unnayo, you can see EAR, these part edaithe untundo protein channel, the transport of protein channels and see total plasma membrane edaithe untundo it is meant by the bilipid layer.
సి హైడ్రోఫోబిక్ అండ్ హైడ్రోఫిలిక్. హైడ్రోఫోబిక్ పార్ట్ ఏదైతే ఉంటుందో అంటే హెడ్స్ కలిగి ఉండేటువంటి పార్ట్ని యూ కెన్ సీ ఇక్కడ మనం ఆల్ ఏరియాస్ లోపల దాన్ని క్లియర్గా చూడొచ్చు. దెన్ ఆల్సో ద ఈ మోడల్ ఏదైతే ఉంటుందో వై దీస్ మోడల్ యాక్సెప్టబుల్ అంతా కూడా అందరి చేత ఎందుకు యాక్సెప్ట్ చేయబడ్డది అని అంటే లిపిడ్లు ఏవైతే ఉన్నాయో ప్రోటీన్ల మహాసముద్రం లోపల ప్రోటీన్స్ అన్నవి కంప్లీట్గా టోటల్గా దే ఆర్ ఆక్యుపైడ్ పాస్పోలిపిడ్ ప్రోటీన్స్ అని చెప్పుకున్నాం. ఈ పాస్పోలిపిడ్ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడక్కడ లిపిడ్ మాలిక్యూల్స్ అండ్ అక్కడక్కడ ఏమవుతున్నది టోటల్గా ఇదంతా కూడా లిపిడ్తో ఏర్పడ్డటువంటి లేయర్. అక్కడక్కడ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో అవి అక్కడక్కడ దే ఆర్ షిఫ్ట్ అవుతున్నాయి. అయాన్స్ దే ఆర్ ఫ్లూయిడ్ మొజాయిక్ అంటే వచ్చేటువంటి ఆ బయట ఉండేటువంటి ఫ్లూయిడ్స్ని బేస్ చేసుకొని దే విల్ బీ కన్వర్టబుల్ అటు ఇటు మూవ్ అవుతున్నాయి. అయాన్ ఛాలన్స్ గాను రికగ్నైజేషన్స్ గాను అథేషన్స్ గాను అండ్ ఆల్సో పర్మియబిలిటీ లోపల ఈ ప్లాస్మా మెంబ్రెయిన్ ఏదైతే అక్యురస్గా పనిచేయాలి అని అంటే అక్కడ ఉండేటువంటి ఆ ప్రోటీన్ మాలిక్యూల్ యొక్క మూమెంట్ అన్నది అండ్ గ్లైకోప్రోటీన్కు సంబంధించినటువంటి మూమెంట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్కు సంబంధించినటువంటి మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ ద మెయిన్ క్రూషియల్ ప్లే రోల్ చేస్తుంది అని చెప్పడం జరిగింది. అండ్ ఆల్సో ఈ పాస్పోలిపిడ్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా దేర్ టోటల్గా ఫార్మేషన్ జరిగింది. దెన్ ఈ ప్రోటీన్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడక్కడ అయాన్స్ లాగా ఓపెన్ అయినటువంటి పాయింట్ని డిస్కస్ చేయడం. సో దట్ ఈ అన్నీ ఉండడం వల్ల బేసిక్గా ఈ మోడల్ ఏదైతే ఉంటుందో ఈ ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ అందరి చేత ఆమోదయోగం పొందినటువంటి మోడల్గా చెప్పచ్చు. లెటస్ ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ 1972 ఇయర్ లోపల సింగర్ అండ్ నికోల్సన్ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ గురించి డీటెయిల్గా డిస్కషన్ చేయడం జరిగింది. దెన్ దాంట్లో ఉండేటువంటి పాస్పోలిపిడ్ మాలిక్యూల్ ఎట్లా జరుగుతుంది అనేటువంటి పాయింట్ని కూడా మనం ఇవ్వదాకా డిస్కషన్ చేశాం. దెన్ నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే అసలు బేసిక్ కంపోజిషన్ ఏంటిది, అసలు మనం ఇవ్వదాకా ప్లాస్మా లెమ్మా అంటే ఏంటిది అనేటువంటి పాయింట్ని డిస్కషన్ చేసుకున్నాం. ప్లాస్మా ఎట్లా ఫామ్ అవుతుంది, దాన్ని ఏ శాస్త్రవేత్తలు ఎవరెవరు దాన్ని లామెల్లా అన్నారు, తర్వాత డిఫరెంట్ కైండ్ ఆఫ్ దాని గురించి డిస్కషన్ చేసాం. లెటస్ తర్వాతకి దాన్ని యాక్సెప్ట్ చేసేటువంటి ఒక 3 థియరీస్ గురించి కూడా మనం డీటెయిల్గా తెలుసుకున్నాం. డానియల్ అండ్ డేవ్స్, తర్వాత డి రాబర్టిస్, తర్వాత ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్. లెటస్ అక్కడ యాక్సెప్టబుల్ అయినటువంటి థియరీ ఏదైతే ఉంటుందో ఫ్లూయిడ్ మొజాయిక్ థియరీ గురించి డీటెయిల్డ్గా తెలుసుకున్నాం. దెన్ ది కాంపోజిషన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ బేసిక్గా అక్కడ ఉండేటువంటి కాంపోజిషన్ కనుక చూసినట్లయితే ద ప్లాస్మా మెంబ్రెయిన్ లోపల ఇట్ ఈస్ మెంట్ బై ది బేసిక్ కాంపోజిషన్ ద ప్రిన్సిపల్ కాంపోనెంట్ ఈజ్ లిపిడ్స్. వాట్ ఆర్ దే లిపిడ్స్? Phospholipids, sphingolipids and cholesterols. What are they? Phospholipids, C. Phospholipids. Next, sphingolipids and cholesterol. And also that the lipid is a main concept అని చెప్పుకున్నాం. One is a lipid అని చెప్పుకున్నాం. నెక్స్ట్ కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ద ప్రోటీన్స్. ఏంటిది? ప్రోటీన్స్ అండ్ ఆలిగోసాకరైడ్స్, షుగర్ మాలిక్యూల్స్. ఆలిగోసాకరైడ్స్ అంటే దట్ ఈస్ అన్ షుగర్ మాలిక్యూల్స్. మోనోసాకరైడ్స్, డైసాకరైడ్స్, ఆలిగోసాకరైడ్స్, పాలీసాకరైడ్స్. పాలీసాకరైడ్స్ అన్నీ కలిస్తే దే విల్ బి ఫామ్ కార్బోహైడ్రేట్స్ ఏర్పడతాయి. సో మోనోసాకరైడ్ అంటే గ్లూకోజ్, డైసాకరైడ్స్ సుక్రోజ్, ఆలిగోసాకరైడ్స్ మోర్ దెన్ 2 sugars కనుక ఉన్నట్లయితే దాన్ని ఆలిగోసాకరైడ్స్ అంటాం. ది ఆలిగోసాకరైడ్ గ్రూప్ ఈజ్ అటాచ్డ్ విత్ ద లిపిడ్ అండ్ ప్లాస్మా మెంబ్రెయిన్. దెన్ ద కాంపోజిషన్ వాజ్ అప్రాక్సిమేట్లీ కనుక చూసినట్లయితే 50 to 60% ఆఫ్ ప్లాస్మా మెంబ్రెయిన్ ఈజ్ కంటైన్డ్ ఏ సింగిల్ లిపిడ్స్. కంప్లీట్లీ ఇట్ ఈస్ మెంట్ బై ది లిపిడ్ 50 to 60%. And other remaining 40 to 50% proteins and also 2 to 10% of carbohydrates. What are the carbohydrates? Oligosaccharides. By the weighted
దాన్ని వెయిటెడ్ చేసుకున్నట్లయితే దీస్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో బేసిక్గా ఉంటాయని చెప్పుకున్నాం. ద మోస్ట్ composition of the constructor depends on the functions there. అదంతా కూడా దాని ఫంక్షన్స్ని బేస్ చేసుకొని దాని మీద ఉండేటువంటి మెంబ్రెయిన్స్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ చెప్పచ్చు. దెన్ తర్వాతకి కనుక చూసినట్లయితే రెస్పిరేటర్ ఛానల్స్ ఉండేటువంటి ఏటీపీ సింథేజ్ కంటైనింగ్ లోపల 75% ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి అండ్ 25% మిగతా పార్ట్ అంతా కూడా మనం. దెన్ వాట్ ఆర్ ద ఇక్కడ మనం ఫస్ట్ పాస్పోలిపిడ్స్ అని చెప్పుకున్నాం. ద పాస్పోలిపిడ్స్ ఆర్ ఏదైతే మాలిక్యూల్ కంటైనింగ్లో గ్లిజరాల్స్ అండ్ 2 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ phosphatases linked the head of the choline and ethanol or amine or serine and inositol. ఇక్కడ యూ కెన్ సీ ద స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఒక పాస్పోలిపిడ్ యొక్క హెడ్ పార్ట్ లోపల కనుక చూసినట్లయితే హెడ్ పార్ట్ అనుకుంటున్నాం అండ్ టెయిల్ పార్ట్ అనుకున్నాం, బై లేయర్ అని చెప్పుకున్నాం కదా. ద ఫోల్ హైడ్రోఫోబిక్ ఏరియా అండ్ హైడ్రోఫిలిక్ ఏరియా. హైడ్రోఫోబిక్ టెయిల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ద లోవర్ పార్ట్ లోపల ఉన్నాయి అండ్ హైడ్రోఫిబిక్ ఏరియా ఏదైతే ఉన్నదో హెడ్ పార్ట్స్ లోపల ఉన్నాయి. యూ కెన్ సీ ద పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే కొలిన్ అండ్ పాస్పేజ్ అండ్ గ్లిజరాల్స్, కొలిన్ అండ్ పాస్పేట్ అండ్ గ్లిజరాల్స్ అన్నీ కూడా హెడ్ పోర్షన్ లోపల ఉన్నాయి. దాని నుంచి వెళ్ళి 2 లెగ్స్ లైక్ స్ట్రక్చర్స్ వచ్చినాయి. దార్ ఆర్ ఫ్యాటీ యాసిడ్స్. ఆ ఫ్యాటీ యాసిడ్స్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈజ్ నాన్ పోలార్ పార్ట్ అని చెప్పుకుంటాం. పైన ఉండేటువంటి హెడ్ పార్ట్స్ని పోలార్ పార్ట్స్ అని చెప్పుకున్నాం. ఈ పోలార్ పార్ట్ ఇదైతే పోలార్ పార్ట్ అనుకున్నాం. దీస్ పార్ట్ ఏదైతే ఉన్నదో నాన్ పోలార్ పార్ట్ అనుకున్నాం. ఈ నాన్ పోలార్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈజ్ మెంట్ బై ద ఫ్యాటీ యాసిడ్తో ఏర్పడేటువంటిది. దెన్ హైడ్రోఫిలిక్ ఏరియా ఏదైతే ఉంటుందో కొలిన్ అండ్ పాస్పేట్ అండ్ ఆల్సో గ్లిజరాల్కు సంబంధించినటువంటి కంపోజిషన్ ఉంటుందని చెప్పుకోవచ్చు. దెన్ ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే హైడ్రోఫోబిక్ అండ్ హైడ్రోఫిలిక్ లోపల ఏం కాంపోజిషన్స్ ఉన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూని కూడా మనం డిస్కషన్ చేసుకున్నాం. హైడ్రోఫిలిక్ పార్ట్ ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ కాల్డ్ యాజ్ వాటర్ లవింగ్ ఏరియా, అంటే నీటిని ఇష్టపడేటువంటి ఏరియా అని చెప్తాం. బికాజ్ అక్కడ ద హెడ్ లోపల కనుక చూసినట్లయితే కొలిన్ అండ్ ఆల్సో పాస్పేట్ అండ్ గ్లిజరాల్స్ కాంపోజిషన్ ఉన్నాయి. అండ్ వేర్ యాజ్ ఇక్కడ హైడ్రోఫిలిక్ ఏరియా లోపల కనుక హైడ్రోఫోబిక్ ఏరియా లోపల కనుక చూసినట్లయితే ఫ్యాటీ యాసిడ్స్ మాలిక్యూల్స్ ఉన్నాయి. సో ఫ్యాటీ యాసిడ్స్ మాలిక్యూల్స్ ఉన్నాయి కాబట్టి అవి వాటర్ మాలిక్యూల్ని నాట్ ఇంట్రెస్టెడ్ దట్ మచ్ యాక్సెప్ట్ చేయవు కాబట్టి వాటర్ ఫేరింగ్ ఏరియా యూ కెన్ సీ హైడ్రోఫిబిక్ ఏరియా ఏదైతే ఉంటుందో దాన్ని వాటర్ ఫోబిక్ ఏరియా అని చెప్పుకోవడం జరిగింది. వాటర్ ఫియరింగ్ ఏరియా ఇట్ కంటైనింగ్ పాస్పోలిపిడ్స్ అండ్ ఆల్సో నాన్ పోలార్ రీజియన్స్ అని చెప్పుకోవడం జరిగింది. లెట్ ఇస్ ఇక్కడ యూ సీ ద స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ అండ్ లిపోజోమ్స్ అని చెప్పుకున్నాం. లిపోజోమ్ స్ట్రక్చర్ ఇది మ్యాసెల్లీ స్ట్రక్చర్ అండ్ బైలిపిడ్ లేయర్ స్ట్రక్చర్. దీని వాండర్ వాల్ ఆకర్షణ ఉంటుంది. లెట్ అస్ ఇంతగానం డీటెయిల్డ్గా అవసరం లేదు. లెట్ అస్ నెక్స్ట్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద లిపిడ్ లేయర్. ద బేసికల్గా 2 లేయర్స్ పాస్పోలిపిడ్ లేయర్స్ ఉంటుంది. ఒకటి ఇన్వర్డ్ అరేంజ్మెంట్ ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే వాటర్ మాలిక్యూల్స్ని అలౌ చేయడం అండ్ ఆల్సో ఎట్లా ఎగ్జిట్ చేసేటటువంటి ప్రాసెస్ లోపల బేసికల్గా యూజ్ అయ్యేటువంటి పార్ట్. నెక్స్ట్ స్లైడ్ లోపల కనుక చూసినట్లయితే దిస్ ఈజ్ అండ్ ద స్ట్రక్చర్ ఆఫ్ దెన్ కొలెస్ట్రాల్లో ఎట్లా అరేంజ్మెంట్ ఉంది, ఆ పాస్పోలిపిడ్ బైలేయర్ ఎట్లా ఫార్మేషన్ జరిగింది. యూ కెన్ సీ ద కొలెస్ట్రాల్ యొక్క స్ట్రక్చర్స్ని కనుక చూసినట్లయితే యూ సీ ద స్ట్రక్చర్ కొలెస్ట్రాల్ యొక్క స్ట్రక్చర్ 27 కార్బన్స్ ఉండేటువంటి కొలెస్ట్రాల్ యొక్క స్ట్రక్చర్ని యూ కెన్ సీ హైడ్రోఫోబిక్ అండ్ హైడ్రోఫిలిక్ ఏరియాస్. తర్వాత ఇక్కడ మనం బేసిక్గా ఇదంతా కూడా లిపిడ్ పార్ట్లో గురించి చూసినాం. అదే ప్రోటీన్ పార్ట్ లోపల కనుక చూసినట్లయితే ఇవన్నీ కూడా లిపిడ్ మాలిక్యూల్స్ ఎట్లా ఉన్నాయి టోటల్గా దే ఆర్ మ్యాచ్ బాక్స్ లోపల ఉండేటువంటి మ్యాచ్ 60 లాగా ఉన్నాయి. దెన్ తర్వాతకి కనుక చూసినట్లయితే యూ సీ ద ఛానల్స్ ఏవైతే ఉన్నాయో బోత్ డిఫరెంట్గా ఉండేటువంటి ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్స్ అన్నీ దే ఆర్ అరేంజ్డ్ బై ద ప్రోటీన్ మెంబ్రెయిన్స్. ద ప్రోటీన్స్ ఆర్ సెకండ్ మేజర్ కాంపోనెంట్స్ ఇన్ ద ప్లాస్మా మెంబ్రెయిన్. ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో ద సెకండ్ మేజర్ కాంపోనెంట్స్ ఇన్ ద ప్లాస్మా మెంబ్రెయిన్. దీస్ ఆర్ మెయింటైన్ టూ కేటగిరీస్. వాటిని 2 రకాలుగా చెప్పుకోవచ్చు. బేసిక్గా ఒకటి ఇంటిగ్రల్ అండ్ పెరిఫెరల్. ఇంటిగ్రల్ అంటే ఇక్కడ యూ కెన్ సీ దిస్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ అని చెప్పుకుంటున్నాం.
ఇంటిగ్రల్ అంటే ఇది లోపలే ఉన్నది కాబట్టి ఇంటిగ్రల్ అని చెప్పుకున్నాం. దెన్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ పెరిఫెరల్, పైన ఉన్నది కాబట్టి పెరిఫెరల్ అని చెప్పుకున్నాం. దీస్ ఆర్ బోత్ సైడ్ ఇంటిగ్రల్ అండ్ పెరిఫెరల్ అంటే రెండు రకాలుగా ఉన్నాయి. లైక్ దట్ ఈస్ ప్రోటీన్ అయితే ఇంటిగ్రల్ అంటే లోపల వైపుగా ఉంటే వాటిని ఇంటిగ్రల్ ప్రోటీన్స్ అని చెప్పుకున్నాం. ఒకవేళ కేవలం ప్లాస్మా మెంబ్రేన్కి పైన ఉంటే మాత్రం వాటిని దట్ ఈస్ కాల్డ్ యాజ్ పెరిఫెరల్ అని చెప్పుకున్నాం. అండ్ బోత్ ఏరియాస్ లోపల ఉంటే దాన్ని మల్టిపుల్ ఆర్ మల్టీ, అంతకంటే ఎక్కువగా ఉంటే సింగిల్గా ఉంటే సింగిల్ పాస్ ప్రోటీన్స్ అని చెప్పుకున్నాం. 2 ఉంటే డబుల్ పాస్ ప్రోటీన్స్ అని చెప్పుకుంటాం. 3 ఉంటే ట్రిపుల్ పాస్ ప్రోటీన్. యూ కెన్ సీ ద ఇమేజ్ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ద సింగిల్ పాస్, డబుల్ పాస్, ట్రిపుల్ పాస్ అండ్ డబుల్ పాస్ అండ్ పెరిఫెరల్ ఇంటిగ్రల్ ప్రోటీన్. అది వాటి మాలిక్యూల్స్ ఎట్లా ఉంటుంది, ప్రోటీన్ అరేంజ్మెంట్ ఎట్లా ఉంటుంది అనేటువంటి పాయింట్ని మనం డిస్కషన్ చేసుకున్నాం. ఓకే, తర్వాత స్లైడ్ లోపల కనుక చూసినట్లయితే లెట్ ఇస్ ద ఇంటిగ్రల్ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో అండ్ ఆల్సో అయాన్ ఛానల్స్ ఎట్లా ఉన్నది అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ అంతా కూడా అది ఏం చేస్తుంది అంటే లోపల ఉండేటువంటి మాలిక్యూల్స్ని బేస్ చేసుకుంటూ అది ఏం చేస్తుంది అంటే ప్రోటీన్స్ని హలో చేయడం అనేటువంటి పార్ట్స్ని మనం ఇక్కడ చెప్పచ్చు. లెట్ ఇస్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద ప్రోటీన్స్ ఏవైతే ఉన్నది, ప్రోటీన్స్ యొక్క ఫంక్షన్స్ ఏం చేస్తాయి అంటే దే ఆర్ వర్క్ యాజ్ the membrane proteins are platform variety of functions in survival of the organism. ఒక ఆర్గనిజం సర్వైవ్ కావడానికి ఈ ప్రోటీన్స్ ఏవైతే ఉన్న డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీని షో చేస్తాయి. లెటస్ ఇక్కడ ప్లాస్మోలిపిడ్ బైలేయర్ డోంట్ అలౌ టు ద వాటర్ సాల్యుబుల్ మాలిక్యూల్స్ లైక్ అయాన్స్ ఏవైతే గ్లూకోజ్ ఏవైతే ఎలాంటి మాలిక్యూల్స్ని కూడా అది పాజ్ చేయదు. లెటస్ ఇక్కడ మిగతా మాలిక్యూల్స్ అన్నీ కూడా దేని ద్వారా పాజ్ చేయబడతాయి అంటే జస్ట్ కంప్లీట్లీ యూ కెన్ లిజన్ హియర్, ప్రోటీన్ మాలిక్యూల్ వల్లనే లోపలికి మాలిక్యూల్స్ అన్నవి ఇట్ విల్ బి ఎంటర్స్ బై ద ప్రాసెస్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంజైమ్స్ ఏవైతే ఉన్నదో ఇన్వాల్వ్ అవుతాయి. అక్కడ ఆక్సిడేజెస్, సైటోక్రోమ్స్ అంటారు, ట్రాన్స్ఫరేజెస్, హైడ్రోలైజెస్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంజైమ్స్ యాక్టివిటీ వల్ల ఆ సోడియం, పొటాషియం అండ్ ఏటీపీఏస్ అనేటువంటి 3 రెసెప్టార్స్ వల్ల ఇక్కడ మొత్తానికి యాక్షన్ జరిగిపోతుంది. అంటే అక్కడ ఉండేటువంటి ఆ పార్ట్ లోపల ఉండేటువంటి యాక్షన్ కంప్లీట్గా జరగడానికి కారణం ఏంటంటే దీస్ ఆర్ ద మెయిన్ 3 basic the transferases such as activity membrane having many activities such as oxidases వాటిని cytochromes అంటాం, and transferases, hydrolyses and ATPases different kind of signaling adhesive and ఇమ్యూనో రెస్పాన్స్ అన్నిటిని కూడా కలిగి ఉంటుంది. లెటస్ ఇక్కడ మనం పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ద స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఇంటర్ సెల్యులార్ జంక్షన్స్ అనేటువంటి పార్ట్ని మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం, ఒక సెల్కి ఇంకొక సెల్కి. దెన్ ఎంజైమాటిక్ యాక్టివిటీ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ప్రోటీన్కు సంబంధించిన ఫస్ట్ ఏమో ఇంటర్ సెల్యులార్ జంక్షన్స్ అనేటువంటి ఒక యాక్టివిటీ, సెకండ్ వన్ వచ్చేసి ఎంజైమాటిక్ యాక్టివిటీ, థర్డ్ వన్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్. యూ సీ ద ట్రాన్స్పోర్ట్ ఎట్లా జరుగుతుంది, ఏటీపీని ఎట్లా కన్వర్ట్ చేస్తుంది, అండ్ సెల్ టు సెల్ రికగ్నైజేషన్ కెపాసిటీని కలిగి ఉండడం, అండ్ యాంకరింగ్ అటాచ్మెంట్ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా, అండ్ సిగ్నల్ ట్రాన్స్డక్షన్ సిగ్నల్స్ని పాస్ చేయడం లోపల. దీస్ ఆర్ ద బేసిక్స్ ఫంక్షన్స్ ఆఫ్ ద ప్రోటీన్స్. అంటే ఆ ప్లాస్మా మెంబ్రెయిన్ లోపల ఉండేటువంటి బేసిక్ ఫంక్షన్స్ ఏవైతే ఈ 6 టైప్స్ ఆఫ్ యాక్షన్స్ అన్నవి కంప్లీట్గా ప్రోటీన్స్ వల్లనే జరుగుతుంది. ఫస్ట్ వన్ ఇంటర్ సెల్యులార్ జంక్షన్స్ ఆర్ జాయినింగ్స్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఎంజైమాటిక్ యాక్టివిటీ, థర్డ్ వన్ ఈజ్ ట్రాన్స్పోర్టేషన్, యాక్టివ్ ట్రాన్స్పోర్టే కావచ్చు, ప్యాసివ్ ట్రాన్స్పోర్టే కావచ్చు. దెన్ ఫోర్త్ వన్ వచ్చేసి సెల్ టు సెల్ రికగ్నైజేషన్ అండ్ ఫిఫ్త్ వన్ యాంకరింగ్ అండ్ అటాచ్మెంట్, ఏదైనా మాలిక్యూల్ని అటాచ్ చేసుకోవడం. దెన్ సిగ్నల్ ట్రాన్స్డక్షన్ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ లోపల బేసిక్గా ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. దెన్ కార్బోహైడ్రేట్స్ కనుక చూసినట్లయితే కార్బోహైడ్రేట్ యొక్క కాంపోజిషన్ కనుక చూసినట్లయితే జస్ట్ 2 to 10% వెరీ మైన్యూట్ అని చెప్పుకున్నాం. బట్ ఇందులోపల ఆలిగోసాకరైడ్కు సంబంధించినటువంటి కార్బోహైడ్రేట్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ద ప్లాస్మా మెంబ్రేన్ 3 మేజర్, థర్డ్ కాంపోనెంట్ ఏదైతే ఉంటుందో
నార్మల్ ఇది అవుటర్ సైడ్ ఆఫ్ మొత్తానికి కంప్లీట్గా అవుటర్ సైడ్గా ఉండేటువంటి గ్లైకోప్రోటీన్తో ఏర్పడ్డటువంటి లేయర్ అని చెప్పుకున్నాం. దెన్ ఈ గ్లైకోప్రోటీన్ లేయర్ ఏదైతే ఉంటుందో ఈ చైన్ కంటైన్స్ 2 to 60 అంటే 2 నుంచి 60 మోనోసాకరైడ్లతో కలిసినటువంటి ఆలిగోసాకరైడ్స్ చైన్ ఉంటుంది. ఇది గ్లైకోమెలెక్స్ అండ్ ఇంటర్ కనెక్షన్స్ లోపల బేసిక్గా ఇవ్వబడుతుంది. ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో క్లియర్గా ఎట్లా ఇక్కడ కొలెస్ట్రాల్ మాలిక్యూల్స్ ఉంది, ఇక్కడ ప్రోటీన్ మాలిక్యూల్ ఉంది. ఇది అవుటర్ మోస్ట్ ఏదైతే కార్బోహైడ్రేట్ పాయింట్ ఏదైతే ఉంటుందో యూ కెన్ సీ ఇక్కడ కొలెస్ట్రాల్. దెన్ దిస్ ఈజ్ పెరిఫెరల్ ప్రోటీన్. యూ కెన్ సీ ద కార్బోహైడ్రేట్ స్ట్రక్చర్స్. ఇక్కడ ఇంటిగ్రల్గా ఉండేటువంటి ఇక్కడ పాస్పోలిపిడ్స్ పైన కార్బోహైడ్రేట్ స్ట్రక్చర్స్ ఎట్లా ఉన్నాయి అనేటువంటి పాయింట్ని కూడా మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. దెన్ లెటర్స్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే దీస్ ఆర్ ద ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో ద టైట్ జంక్షన్స్ అండ్ టైట్ జంక్షన్స్, జోన్ ఆఫ్ అథేషన్స్ అండ్ మ్యాక్యులర్ జంక్షన్స్ ఒక సెల్కి ఇంకొక సెల్కి ఎట్లా బైండ్ అవుతున్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూని గురించి ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. లెటర్స్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే బేసిక్గా యాంకర్ జంక్షన్స్, యాంకర్స్ని ఎట్లా ఏర్పరుస్తాయి. దీస్ ఆర్ విల్లీ కైనిన్స్ ఎట్లా యాంకరింగ్ లోపల ఎట్లా ఇన్వాల్వ్ అవుతాయి అండ్ డెస్మోజోమ్స్. ఇది అంతా కూడా బాగా డెప్త్ ఉండేటువంటి గ్యాప్ జంక్షన్స్ ఎట్లా ఫిల్ అవుతాయి, గ్యాప్ జంక్షన్ ఫార్మేషన్ ఏంటి, అండ్ అయాన్ ఛానల్స్ ఎట్లా ఏర్పడతాయి. దిస్ వాజ్ అయాన్ ఛానల్. ఒక దాని నుంచి యాక్షన్ పొటెన్షియల్ ఇంకొక నర్వ్ సెల్కి ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది ఎలక్ట్రికల్ మూమెంట్ ద్వారా ఉండేటువంటి దెన్ డెస్మోజోమ్స్ అండ్ ఇదంతా కూడా. దెన్ ప్లాస్మా మెంబ్రెయిన్కు సంబంధించినటువంటి ఫంక్షన్స్ గురించి బేసిక్గా మనం డిస్కషన్ చేద్దాం. ద ఫంక్షన్స్ ఆఫ్ ద ప్లాస్మా మెంబ్రెయిన్కి సంబంధించినటువంటి ఫంక్షన్స్ లోపల కనుక చూసినట్లయితే ఇట్ ఈస్ బౌండెడ్ సరౌండ్గా. ప్లాస్మా మెంబ్రెయిన్ యొక్క ఫస్ట్ ఫంక్షన్ ఏంటంటే సెల్ని ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ నుంచి వెళ్ళి సెపరేట్ చేస్తుంది. దట్ ఈస్ ద ఫస్ట్ ఫంక్షన్. ద సెపరేషన్ ఆఫ్ ద సైటోప్లాజం ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. యూ కెన్ సీ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ నుంచి ఏం చేస్తుంది, సపరేట్ చేసేటువంటి ఫంక్షన్ ఫస్ట్ బేసిక్. అంటే దీనికి ఆ బోర్డర్స్ నుంచి ఇట్ విల్ బి దాన్ని సపరేట్ చేసేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ఇట్ విల్ బి యూజ్ఫుల్ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే దానికంటూ ఒక ఇండివిజువాలిటీ అనేటువంటి కెపాసిటీని ఇవ్వడం లోపల ఇక్కడ ప్లాస్మా మెంబ్రెయిన్ యొక్క ఫంక్షన్ ఉంటుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ఈ ప్లాస్మా మెంబ్రెయిన్ ఏదైతే ఉంటుందో బేసిక్గా ద మూమెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ అండ్ లిపిడ్ బైలేయర్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే అది ఎట్లా సెపరేషన్ ఎట్లా ఇస్తుంది, వాటర్ మాలిక్యూల్స్ వాటర్లో అయాన్స్ని ఎట్లా పాజ్ చేస్తుంది. యూ కెన్ సీ ఇక్కడ అయాన్ ఛానల్స్ ఎట్లా అవుతుంది, స్మాల్ చార్జ్డ్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో స్మాల్ చార్జ్డ్ మాలిక్యూల్స్ కార్బన్ డైఆక్సైడే కావచ్చు, ఆక్సిజన్ మాలిక్యూలే కావచ్చు, అమోనియానే కావచ్చు, అండ్ వాటర్ మాలిక్యూల్స్ హౌ దే ఆర్ ఎంటరింగ్ స్మాల్ చార్జ్డ్ మాలిక్యూల్స్, లిపిడ్ సాల్యుబుల్ మాలిక్యూల్స్, హైడ్రోకార్బన్స్ని ఎట్లా ఎంటర్ చేస్తుంది, గ్లూకోజ్ మాలిక్యూల్ హౌ దే ఆర్ ఎంటర్స్, అయాన్స్ ఎట్లా ఎంటర్ అవుతుంది అక్రాస్ ద లిపిడ్ మెంబ్రెయిన్ ద్వారా అనేటువంటి. ఇక్కడ బేసిక్ ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అనేటువంటి పాయింట్ గురించి మనం డిస్కషన్ చేస్తాం. ద మెంబ్రెయిన్ ట్రాన్స్పోర్ట్. అందులో పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక ద మెంబ్రెయిన్ ట్రాన్స్పోర్ట్ రెఫర్ టు ద కలెక్షన్ ఆఫ్ మెకానిజం అండ్ రెగ్యులేట్ ద ప్యాసేజ్ ఆఫ్ అయాన్స్ అండ్ స్మాల్ మాలిక్యూల్స్ ఆఫ్ ద బయాలజికల్ మెంబ్రెయిన్స్. ద మోస్ట్ సాల్వెంట్స్ ఏవైతే ఉన్నాయో బేసిక్గా ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ పార్ట్ గురించి అందులో ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్ ఫస్ట్ పాయింట్ మనం ఇక్కడ దాకా డిస్కషన్ చేసుకున్నాం. బై ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్, ద మూమెంట్ ఆఫ్ వాటర్, ద హై వాటర్ కాన్సన్ట్రేషన్ టు లో వాటర్ కాన్సన్ట్రేషన్. సెల్ లోపల వాటర్ మాలిక్యూల్స్ తక్కువైన కొద్దీ ఆ సెల్స్ లోపల యొక్క ఇంటర్నల్ ఏరియా లోపల ద వాటర్ యొక్క కాన్సన్ట్రేషన్ విల్ బీ ఇంక్రీజ్డ్. దెన్ వేర్ యాజ్ మన బ్లడ్లో ఉండేటువంటి వాటర్ ఎట్లా ఉంటుంది అంటే బఫరిక్ స్టేట్లో ఉంటుంది. బికాజ్ మన బ్లడ్ యొక్క pH 7.35 నుంచి 7.45 pHని కలిగి ఉంటుంది. సో ద ప్రెషర్ ఏదైతే ఉంటుందో ద ప్రెషర్ ఇన్వాల్వ్మెంట్ని బేస్ చేసుకొని ద వాటర్ విల్ బీ ట్రాన్స్పోర్ట్ బై ద ఆస్మాసిస్, ద్రవాభిసరణ అనేటువంటి పద్ధతి ద్వారా ద వాటర్ విల్ బీ ఆ ప్రెషర్ని బేస్ చేసుకొని వాటర్ విల్ బీ మూవ్స్.
You see this water molecules and the sugar molecule ఎట్లా ఉన్నది, ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద పెర్మియబిలిటీ. దెన్ వాటర్ ఎట్లా ఎంటర్ అవుతున్నది, అదంతా కూడా ఆస్మాసిస్, ఆస్మాటిక్ ప్రెషర్ ఎట్లా జరుగుతుంది అనేటువంటిది మనం చిన్నప్పుడు దిసిల్ గరాటు ఎక్స్పెరిమెంట్ లోపల డీటెయిల్గా డిస్కషన్ చేయడం జరిగింది. దెన్ సెకండ్ వన్ ఇక్కడికి వచ్చేటరికి కిడ్నీస్ ఎట్లా ఫంక్షన్ చేస్తాయి, ఆ ట్రాన్స్పోర్టేషన్ ర్యాపిడ్గా ఎట్లా అవుతుంది. దెన్ దట్ ఈస్ సారీ ఇక్కడ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ అయాన్స్ అండ్ స్మాల్ మాలిక్యూల్స్ విషయానికి వస్తే ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అని చెప్తున్నాం. ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అంటే బేసిక్గా మనం ఇంతకుముందు ఏదైతే డిఫైన్ చేసుకున్నామో, ద మాలిక్యూల్ ఏదైతే ఉంటుందో, మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో హై లెవెల్స్ నుంచి వెళ్ళి దే ఆర్ కన్వర్టెడ్ ఇన్ టు ద లో లెవెల్స్. హై కాన్సన్ట్రేషన్ లెవెల్ నుంచి వెళ్ళి లో కాన్సన్ట్రేషన్ లెవెల్కి ట్రాన్స్ఫర్ అవుతుంటాయి. Then it is made by the membrane of transport where the cell does not spend any energy. That is main గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంటెన్షన్ పాయింట్ ఇక్కడ ఏంటి అని అంటే, ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ లోపల ద సెల్ డు నాట్ యూజ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎనర్జీ. ఎలాంటి ఎనర్జీని స్పెండ్ చేయకుండా మాలిక్యూల్స్ని అబ్జర్వ్ చేస్తుంది. బికాజ్ యూ కెన్ సీ వెన్ ఎవర్ మన ఎన్విరాన్మెంట్లో వచ్చేటువంటి చేంజెస్ని మనం అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తుంటాం. మన దగ్గర అల్ప పీడనం ఉంది అని అంటే అధిక పీడనం ఉండేటువంటి ఏరియా నుంచి గ్యాసెస్ విల్ బీ, వాయువులన్నీ కూడా మన వైపు బాగా గాలులతోని వీస్తుంటాయి. దట్ ఈజ్ ఇక్కడ బేసిక్గా ఇక్కడ ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ సింపుల్గా దానికి అదే జరిగిపోయేటువంటి సిచ్యువేషన్. హై ప్రెషర్ టు లో ప్రెషర్ ద సాల్వెంట్సే కావచ్చు, మాలిక్యూల్సే కావచ్చు ట్రాన్స్పోర్ట్ అవుతాయి. దట్ ఈస్ ద మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ సింపుల్ డిఫ్యూజన్ అండ్ ఫెలిసిటేటెడ్ డిఫ్యూజన్ అనేటువంటి పాయింట్. బేసిక్గా ఇక్కడ డిఫ్యూజన్ అని చెప్పుకుంటాం, ఈ పాయింట్ డిఫ్యూజన్ వ్యాపన పద్ధతి. ఆ రెండు పద్ధతుల లోపల బేసిక్గా ఈ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో దే విల్ బీ ఎంటర్స్. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక సింపుల్ డిఫ్యూజన్ అండ్ ఫెలిసిటేటెడ్ డిఫ్యూజన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ద సింపుల్ డిఫ్యూజన్ అయాన్స్ ద్వారా వచ్చేటువంటి ఫెలిసిటేటెడ్ డిఫ్యూజన్కి చూసినట్లయితే యూ కెన్ సీ సింపుల్ డిఫ్యూజన్ డైరెక్ట్లీ ద బైలేయర్ లిపిడ్లో నుంచి డైరెక్ట్లీ దే ఆర్ ఎంటరింగ్. ద ప్లాస్మా మెంబ్రెయిన్ అలౌస్ ద డిఫ్యూజన్ స్మాల్ మాలిక్యూల్స్, చిన్నగా ఉండేటువంటి మాలిక్యూల్స్ సచ్ యాజ్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, వాటర్, యూరియా, ఇథనాల్, ఫ్యాట్ సాల్యుబుల్ కాంపోనెంట్స్ ఏదైతే ఉంటుందో ఆస్మాసిస్ పద్ధతి ద్వారా బై ద మెథడ్స్ సింపుల్లీ దే ఆర్ ఎంటర్స్. అండ్ దెన్ ఛానల్స్ మెండ్ ఫెలిసిటేటెడ్ డిఫ్యూజన్ అని చెప్పుకున్నాం. ద ఫెలిసిటేటెడ్ డిఫ్యూజన్ ఏదైతే ఉంటుందో ద ప్రోటీన్ ఛానల్స్ ఏవైతేనేయో యూ కెన్ సీ ది ఇమేజ్ లోపల కనుక చూసినట్లయితే ద ప్రోటీన్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ద ప్రోటీన్ ఛానల్స్ ఏం చేస్తున్నాయి, దే ఆర్ ఎంటరింగ్. సింపుల్ డిఫ్యూజన్ ఏమో ఇక్కడ డైరెక్ట్లీగా జరిగిపోయింది. దెన్ ఫెలిసిటేటెడ్ డిఫ్యూజన్ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ దీస్ ఆ ప్రోటీన్ ఛానల్ నుంచి ఏమవుతుందంటే లోపలికి ఎంట్రీ అవుతున్నది. దెన్ దీస్ క్యారీడ్ మెయింటైన్ ఫెలిసిటేటెడ్ డిఫ్యూజ్ ఏం చేస్తుంది అంటే ఈ మాలిక్యూల్ ఏదైతే ప్రోటీన్ మాలిక్యూల్ ఏదైతే ఉంటుందో ఈ షుగర్ మాలిక్యూల్ని అబ్జర్వ్ చేసుకొని దాన్ని మళ్ళీ లోపల విడుదల చేస్తుంది. లైక్ దట్ ఇక్కడ మనకు 3 పాయింట్స్ లోపల ఉండేటువంటి పాయింట్ని మనం ఇక్కడ డీటెయిల్గా డిస్కషన్ చేసాం. ఫెలిసిటేటెడ్ డిఫ్యూజన్ అండ్ సింపుల్ డిఫ్యూజన్ క్యారీ ఫార్వర్డ్ చేసేటువంటి మెథడ్స్ గురించి. లెటర్స్ తర్వాతకి కనుక చూసినట్లయితే యూనిపోర్ట్, సింపోర్ట్ అండ్ యాంటీపోర్ట్. యూనిపోర్ట్ పార్ట్ లోపల కనుక చూసినట్లయితే ఒక మాలిక్యూల్ ఉంది. ద మాలిక్యూల్ విల్ బీ ఎంటర్స్ ఇంటూ ద డైరెక్ట్లీ ఏమైంది, ఇట్ విల్ బీ డైరెక్ట్లీ ఎంటర్ అయిపోయింది. యూనిపోర్ట్. సింపోర్ట్ అంటే ఒక మాలిక్యూల్తో పాటుగా 2 డిఫరెంట్ కైండ్ ఆఫ్, ఇదొక మాలిక్యూల్, ఇదొక మాలిక్యూల్. ఒకటేమో ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి మాలిక్యూల్, ఇంకోటేమో కో ట్రాన్స్పోరెంట్ మాలిక్యూల్. ఇవి రెండు కలిసి వచ్చినప్పుడు మాత్రమే ది ఛానల్ విల్ బీ ఓపెన్. దాన్ని కాల్డ్ యాజ్ సింపోర్ట్ అంటాం, ఆర్ కపుల్డ్ ట్రాన్స్పోర్టేషన్స్ అని చెప్పుకుంటారు. దెన్ యాంటీ ట్రాన్స్పోర్ట్ అంటే ఒక మాలిక్యూల్ ఏమో లోపలికి ఇంటేక్ చేయడం వల్ల ఇంకొక మాలిక్యూల్ ఏమవుతుంది, అవుట్వర్డ్ లోపల వెళ్ళిపోతుంది. అంటే దట్ ఈస్ ఇక్కడ ఎస్ యూనిపోర్ట్, సింపోర్ట్ అండ్ యాంటీపోర్ట్.
దట్ ఈజ్ ఇక్కడ ఈ యూనిపోర్ట్ సింపోర్ట్ ఏదైతే ఉంటుందో బేసిక్గా కొన్ని మాలిక్యూల్స్ని బేస్ చేసుకొని దాని యొక్క ప్రాసెస్ని బేస్ చేసుకొని ఆ మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్స్ని మనం ఇక్కడ డిఫైన్ చేయొచ్చు. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే దీస్ ఆర్ ద అయాన్ ఛానల్స్. మనం ఇవాళ ఇంకా సింపోర్ట్కి సంబంధించినటువంటి ఛానల్స్ మనం ఏవైతే చెప్పుకున్నామో ఆ సింపోర్ట్ ఛానల్స్ అని చెప్పుకున్నాం. అండ్ సింపోర్ట్ టుగెదర్ అని చెప్పచ్చు. దెన్ యూనిపోర్ట్కు సంబంధించి యూని మీన్స్ వన్ అని చెప్పచ్చు. దెన్ తర్వాత కో ట్రాన్స్పోర్ట్ అంటే యాంటీపోర్ట్ అంటే ఆపోజిట్ అని చెప్పచ్చు. ఒక మాలిక్యూల్ లోపలికి వెళ్తే ఇంకొక మాలిక్యూల్ విల్ బి బ్యాక్ సైడ్ మూమెంట్ని కలిగి ఉంటుంది. దెన్ తర్వాతకి కనుక చూసినట్లయితే సెల్ మీడియేటెడ్ డిఫ్యూజన్ లోపల పాయింట్స్, తర్వాతకి వోల్టేజ్ ఛాలెంజ్ ఇక్కడ దీస్ అన్నీ కూడా యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. హియర్ మనం ఇంకొకటి డిస్కషన్ చేయాల్సినటువంటి పాయింట్ ఏదైతే ఉంటుందో యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. ఈ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉంటుందో క్యారీడ్ మెయిన్డ్ బై ది కంప్లీట్గా యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉంటుందో ఎనర్జీ డిపెండెంట్గా జరిగేటువంటి ఎనర్జీ ఉంటేనే ఇట్ విల్ బి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది. ఏటీపీ యూటిలైజేషన్ జరుగుతూనే ద పంపింగ్ ద ఏవైతే మెటల్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ విల్ బీ పాస్ అవుట్. ద రీజన్ హై లెవెల్స్ టు ద ఏది లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్, లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్. దట్ ఈస్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ని. లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్ కనుక మాలిక్యూల్ విల్ బి షిఫ్టెడ్ అయితే దాన్ని మనం యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటాం. ఈ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ లోపల కంపల్సరీ దే నీడ్ ఎనర్జీ. కంపల్సరీ ఏం కావాలి దానికి ఎనర్జీ అనేటువంటిది. ఇట్ మస్ట్ నీడ్ ఎనర్జీ అని చెప్పచ్చు. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే సెకండరీ ట్రాన్స్పోర్టేషన్ మెథడ్స్, తర్వాత బల్క్ ట్రాన్స్పోర్టేషన్, ఎండోసైటాసిస్ లోపలికి టోటల్ ఇన్వర్డ్ మూమెంట్ కనుక చూసినట్లయితే దాన్ని ఎండోసైటాసిస్ అంటే కంప్లీట్గా లోపలికి తీసుకుంటే అందులో రెండు ఉంటాయి. వన్ ఈజ్ Phagocytosis, another one is phagocytosis. Phagocytosis means the cell eating అని చెప్పుకుంటాం. యూ కెన్ సీ ద సెల్ ఈటింగ్ అంటే ఆ కంప్లీట్గా ఒక సెల్కి సంబంధించినటువంటి టోటల్ సెల్ని టోటల్ అబ్జర్వ్ చేసుకుంటుంది. యూ సీ ఇక్కడ ఇమేజ్లో చూడొచ్చు ఆ కంప్లీట్ సెల్కు సంబంధించినటువంటి ఆ సెల్ ఏం చేస్తుందంటే ఆ ఫారెన్ పార్టికల్ని టోటల్గా లోపలికి ఎంగల్ఫ్ చేస్తుంది. దట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫాగోసైటాసిస్ అంటాం. దెన్ పీనోసైటాసిస్ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ద సెల్ ఏం చేస్తుంది అని అంటే ఆ సెల్ని ఎంట్రీ కాకుండా దాని సబ్స్టేట్స్ని అన్నిటిని కూడా దగ్గరికి తీసుకొని దాని సబ్స్టేట్స్ అంటే ఏదైతే ఫారెన్ పార్టికల్ ఉంటుందో ఆ ఫారెన్ పార్టికల్ సంబంధించినటువంటి సబ్స్టేట్స్ని అన్నీ కూడా గ్యాదర్ చేసుకొని ఆ సబ్స్టేట్స్ను ముందుగా లోపలికి తీసుకొని ఇట్ విల్ బీ టోటల్గా అక్కడి వరకు స్టాప్ చేస్తుంది. అంటే ఓన్లీ దాంట్లో ఉండేటువంటి సబ్స్టేట్స్ని మాత్రమే అబ్జర్వ్ చేస్తే దాన్ని పీనోసైటాసిస్ అంటాం. దీన్ని ఎండోసైటాసిస్ లోపల ఫాగోసైటాసిస్ అండ్ ఫీనోసైటాసిస్, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అండ్ డిఫ్యూజన్, ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అండ్ ఆల్సో సింపుల్ డిఫ్యూజన్ అనేటువంటి డిఫరెంట్ కైండ్ మెథడ్స్ ద్వారా ప్లాస్మా మెంబ్రేన్ తన యొక్క యాక్టివిటీని కంప్లీట్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.